కుమారుని కొడుకు కూతురు మరి గంధం ఫ్లారెన్స్ నైటింగేల్. ఇప్పుడు ఆదికాండం నుండి సాయంత్రం వరకు పేర్లు చెప్తుంది. ఈమె కొరకు ప్రార్థన. ఈరోజు ఈ విధముగా ఈ 46 వార్షికోత్సవ సభలలో ఈ చల్లని వాతావరణంలో దేవుని వాక్యము వినుటకు పంచుకొనుటకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ప్రారంభములో మన ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి ఆంటీ గారు తమ సంతానమును ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించలేదు. వారు ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుతున్నారు. ఇలాంటి సభల నిమిత్తము వారుకున్న వస్తువులను తాకట్టు పెట్టి కొంత అప్పు కూడా తీసుకొని వచ్చి వారి మీటింగులు జరిపించేవారు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని, నా కొరకు మరి నీతి కిరీటం ఉంచబడినది అన్నట్లుగా వారు ప్రభుత్వం చేర్చబడ్డారు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా కట్టుపల్లి యోహానంకుల్ బైబిల్ గృహము ఐదానగర్, తెనాలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా అని రాస్తే ఆ ఉత్తరం ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చారు. ఆ ఆజానుబాబుడు గంటల తరబడి ప్రార్థన చేసేవారు. ఆయన ప్రభు యొద్దకు చేర్చబడినాక వారి కుమారులు సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో సెలహాపేలు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు. అంకుల్ మా ఇంటిలో కుమారులు లేనంత మాత్రాన ఇశ్రాయేలు వంశములో మా వంశం ఎందుకు సమసిపోనేలా అని సెలహాపేలు కుమార్తెలు తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తె. అలాగే యోహానంకుల యొక్క కుమారులు మన ప్రియులు యోహానంకులు ప్రారంభించిన పరిచర్య మాసిపోకూడదు, సమసిపోకూడదు అని వారు ఎంతో త్యాగాలతో వ్యయ ప్రయాసాలతో అన్ని సంఘాలను వారు ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. కట్టుపల్లి పాల్ గారు, కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, వారి కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. నేనైతే మా సంఘములో విజ్ఞాపన మొదలు పెట్టానంటే ప్రతి ప్రార్థనలో కూడా
కట్టుపల్లి నామధేయం లేనిది నేను ఆమెనన్నాను. కాళ్ళకి యూట్యూబ్లో చూడండి, గంధం దేవదానం అంటే యూట్యూబ్లో నా ప్రసంగాలు వస్తాయి. అందులో కట్టుపల్లి వంశవృక్షం గురించి ప్రార్థన చేయండి నేను ఆమెనన్నాను. ఎందుకంటే పెద్దలను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము. ఇప్పుడు నాకు ఇచ్చిన అంశంలో సాతాను దాడులు. దేవునికి ముగ్గురు ప్రధానమైన వారు ఉండేవారు, ప్రధానమైన దూతలు. ఒకటి గాబ్రియేలు. గాబ్రియేలు పని ఏంటంటే దేవుని వర్తమానము ప్రజలకు అప్పగించేవారు. మిఖాయేలు దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన శత్రువులతో యుద్ధం చేసేవాడు. తర్వాత లూసిఫర్ దేవుణ్ణి సంతోషపెట్టువాడు. వాడు అతిశయించి సాతానుగా మార్చబడ్డారు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి క్రిందికి పడిపోయింది. బైబిల్లో కొన్ని వాక్యాలు కొన్ని ముందు చెప్పబడతాయి, కొందరు అప్పుడప్పుడే చెప్పబడతాయి, మరి కొన్ని తర్వాత చెప్పబడతాయి. వాటన్నిటినీ మనము సేకరించాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో దేవదూతలకు సాతాను అనుచరులకు యుద్ధం జరిగింది. ఇక వారు పరలోకంలో ఉండడానికి అవకాశం లేక వారు భూమి మీద పడదోయబడ్డారు. అప్పుడే ఈ డైనోసార్ లాంటి జంతువులు శిథిలమయ్యి బొగ్గుగా ఏర్పడినాయని బైబిల్ యొక్క పండితులు చెప్తారు. ఇక వాడు మొట్టమొదటి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఈ దినాలలో సాతాను దాడులు కూడా అధికమవుతూ ఉన్నాయి. ఈ దేశంలో పుచ్చిపోయిన ఉల్లిపాయలు అమ్ముకోవడానికి అవకాశం ఉందంట, పాత సామాన్లు అమ్ముకోవడానికి అవకాశం ఉందంట. పాత సామాన్లు మీ ఇంటికి వచ్చాం, మీ వీధికి వచ్చాం, చూసారా, మీ ముందుకు వచ్చాం, అతి తక్కువ ధరకే మేము కొంటాం అని అంటున్నారు. మరి ఏమన్నారు? నువ్వు వీధుల్లో నిలబడి రండి రండి నీకు పర్మిషన్ ఉంది అంటున్నారు. ఏమంటున్నారు? నీకు ఒరే నిన్ను అడగడానికి నీకు ఎవరు ఇచ్చారా పర్మిషన్ అంటాను నేను. నన్ను అడుగుతున్నావు అయితే నిన్ను అడగడానికి నీకు ఎవరు ఇచ్చాడు పర్మిషన్? వాడు అవుట్ వెళ్ళిపోయాడు. పదాంగా నీకేదో పర్మిషన్ ఉంది అంటున్నావు కదా, నువ్వు భారతీయునివే, నేను భారతీయుని. వారికి వాక్ స్వతంత్రం ఉంది, విమర్శ చేయకోకుండా. నీ ప్రభుని గురించి, నీ దేవుని గురించి చక్కగా వర్ణించాలి. నీకు పర్మిషన్ ఉందా అన్న? నన్ను అడిగే పర్మిషన్ నీకు ఎవరు ఇచ్చారు? కనుక సాతానుడు దేవుని ప్రజలను, వారి పని ఏంటంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో తనకు సమయము కొద్దిగా తెలిసి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఎవరిని మునిగుదునా అని వాడు రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ క్రైస్తవులైతే యోనా అడుగు భాగాన నిద్రించినట్టుగా, పట్టినట్టుగా నిద్రపోతున్నారండి. విలాప వాక్యం 1వ అధ్యాయంలో ఏముందంటే, ఇలాగూ జరుగుట
ఉండగా మీకు చింత లేదా? ఎందుకంటే సాతానుడు విలువైన వాటిని పట్టుకెళ్ళాడు. విలాప వాక్యాలు 1వ అధ్యాయం చదవండి. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 10వ వచనము. దాని మనోహరమైన వస్తువులను శత్రువుల చేతికి చిక్కెను. చూసారా? విలువైన వస్తువులను వాడు దోచుకొని వెళ్ళాడు. అది మధ్యరాత్రి కూడా. చూసారా? దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి, సాతాను చేతి. సాతానుడు దేవుని ప్రజలను ఎలాగైనా విశ్వాసంలో నుండి తప్పించుటకు అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. అదే 1వ అధ్యాయము 5వ వచనములో వాడు పసి పిల్లల మీద దాడి చేయించున్నాడు. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 5వ వచనం. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరుస్తున్నాడు. విరోధులు దాని పసి పిల్లలను చెరకు, విరోధులు పసిపిల్లలను. ఈ మధ్య అమెరికాలో ఒక పిల్లవాడు మరి A1 అనే ఆర్టిలింజేషన్ కలిగాడంట. మా తల్లిదండ్రులు నన్ను నెమ్మది లేకుండా చేస్తున్నారు, ఫోను ముట్టుకుంటే గర్తిస్తున్నారు, నేనేం చేయమంటావు? ఆ మరమమ్మ ఏం చెప్పిందంటే, నీ తల్లిదండ్రులను చంపుటలో తప్పేమి లేదు, చంపేయని. వార్తలన్నీ గబ్బోలు పెడుతూ ఉన్నాయి. కారణమేమి? పసిపిల్లలను వాడు నాశనం చేస్తూ ఉన్నాడు. అనేక కుటుంబాలలో పిల్లల క్షేమము కొరకు ప్రార్థించుట కరువై ఉన్నది. జాగ్రత్త. ఈ రాకడి దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో నిన్న చెన్నైలో ఒక సినిమా తారుల యొక్క కార్యక్రమం జరిగింది. అందులో ఒక పిల్లవాడిని మెచ్చుకున్నారు. ఒక ఆమె మెచ్చుకుంటే ఆమె షేకెండ్ ఇచ్చింది పోయి వాడు ఏం చేశాడంటే ఆమె గిఫ్ట్తో ఆ పెద్దవాడు ముద్దు పెట్టాడు. ముద్దు పెడితే అయ్యో ఇదేం పోయే కాలంలో అంటున్నారండి చిన్న పిల్లవాడు. కారణమేమి? తల్లిదండ్రులు పిల్లల క్షేమము కొరకు ప్రార్థించాలి. ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక తల్లిదండ్రులకు మాటలు లేవు, పిల్లలకు మాటలు లేవు, అందరినీ మౌనంలో పడేసి. చూసారా? జాగ్రత్త. నీ కుటుంబ క్షేమం కొరకు విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18-19 వచనాలలో నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు. బైబిల్ పండితులు అన్నారు, నీ పిల్లలను తల్లిదండ్రులంట 1 హీరోలుగా చేయగలరు, 2 నీరోగా చేయగలరు, 3 జీరోగా చేయగలరు. కానీ మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. హీరోలుగా చేయడానికి మోసే తల్లిదండ్రులు రాజభవనంలో లేరు. వాళ్ళు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. ఐగుప్తీయులు దౌర్జన్యంతో పని చేయించుకుంటున్నారు, వారిని శ్రమ పెడుతున్నారు, వారి ప్రాణములను విసిగింపజేస్తూ ఉన్నారు.
కానీ వారు ప్రార్థించట ఆగలేదుగా. వారు దేవునికి మొరపెట్టింది, వారి మొర దేవుని ఎందుకు చేయలేను. దేవుడు వారిని జ్ఞాపకము, దేవా ఈ బాధ, ఈ శ్రమ, ఈ దాసత్వం మా పిల్లలకు రాకూడదు. అందుకని మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. నీ పిల్లలను హీరోలుగా చేయడానికి సదుపాయాలు అక్కర్లేదు. నీకున్న సదుపాయాల్లోనే నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయగలరు. యోబు తూర్పు దిక్కు చెడులలో అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. అతనే తూర్పు దిక్కులో గొప్పవాడై ఉన్నాడు. కానీ సంపదను బట్టి సంతోషించలేదు. కానీ యోబు సంతానము కొరకు ప్రార్థన చేశాడు. మొదటి అధ్యాయం 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు వారిని పవిత్రపరిచి తన పిల్లలు దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, చెడుతను విసర్జించిన యోబు, అత్యంత ధనవంతుడైన యోబు అరుణోదయమే లేచి అనుభవం ఉందా మన కుటుంబాలలో? ఫాలో వచ్చి లేకపోతున్నాం మనం. ఎవరు వచ్చి లేపేంత వరకు అమ్మా పాలు అంటే అరే నువ్వు పోరా డేవిడ్ అని మా కూతురు అంటారు. మా వాడు అంటే లేదు పాప నేను పోను, నేను నిన్న పోయినా కదా నువ్వు పో పాప అంటారు. వాడేమో గంట కొడుతూనే ఉంటాడు. సరే అలాగైతే వడ్డీల్లో నీ కుటుంబంలో ఉదయకాల ప్రార్థన ఉండాలి. వాడు మన పసిపిల్లల మీద దాడి చేయించున్నాడు. రెండవ మాట వాడు మన యవనస్తుల మీద దాడి చేయించున్నాడు. విలాప వాక్యాల మొదటి అధ్యాయం 15-16 వచ్చిన 15-16 నేను చూచుచుండగా ప్రభు నా బలాఢ్యులందరినీ కొట్టివేసెను, నా యవ్వనులను అణగద్రొక్కవలెనని నా బలాఢ్యులందరినీ. సంసోను గురించి ముందే చెప్పాడు దేవుడు, అమ్మ మీ గర్భాన ఇశ్రాయేలులకు ఒక న్యాయాధిపతి పుడతాడు, మీరు అపవిత్రమైన వస్తువులు కానీ ఏం తినాలా. సంసోను తల్లిదండ్రులు కూడా గొప్ప ప్రణాళిక కలిగిన వారు, గొప్ప ప్రార్థనా పరులు. 13వ అధ్యాయం 8వ వచనములో మనోహ ప్రార్థన చేస్తున్నాడు, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెను ఆ దైవజనుడు మరలా మా యొద్దకు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. ఇది నాలో నా కొడుకు డాక్టర్ అండి, నా కొడుకు ఆర్టివేర్ అండి, నా కొడుకు లోక సంబంధం అండి అంటున్నాను. కానీ నా కొడుకు దైవజనుడు అండి, నా కొడుకు సేవకుడు అండి, నా కొడుకు దేవుని వాక్యం చెప్తాడండి, నా కూతురు చక్కగా పాటలు పాడతాడండి అనే పదాలు అంతరించిపోయాయి. జాగ్రత్త, నీ ఆధ్యాత్మిక జీవితంలో బలాఢ్యులను. సంసోను బలాఢ్యుడు, ఆయుధం లేకుండానే సింహాన్ని చీల్చినవాడు. 300 నక్కలు పట్టుకొని ఫిలిస్తీన్ల పొలాలను తగలబెట్టినవాడు. దాగోను గుడి తలుపులను ఒక్క దెబ్బతో లాగినవాడు. గాఢ ఎముకతో 100,000 మంది హతమార్చినవాడు. కానీ ఏనుగు భూమి మీద బలమైన శరీరం గల జంతువు, కానీ దాని కన్నులు చెప్పు వరుణ్ కుమార్ కదా, ఏనుగు కన్నులు ఎలా ఉంటాయమ్మా? చిన్నవే పెద్దవే? దాని కన్నులు. సంసోను అంతే. సంసోను జీవితంలో ఏం చూస్తాము? తిమ్నాతుకు పోయాను, ఒక స్త్రీని చూశాను. సోరేకు పోయాను, ఒక స్త్రీని చూశాను. ఫలాని చేకు వెళ్ళాను, ఫలానా అమ్మాయిని
బలహీనుడని చేయలేను, బలవంతుడు బలహీనుడైపోయాడు. నా బలాఢ్యులందరినీ. అందుకని పౌలు గారు తిమోతితో అన్నాడు, తిమోతి, నీ యవనేచ్ఛల నుండి విసర్జించి ప్రార్థన చేయి వారితో నువ్వు వెంటాడు. యవ్వనం బహు విలువైనది. ఈ యవ్వనములోనే నువ్వు ప్రభువునకు సాక్షిగా నిలబడాలి. నీ యవ్వనములోనే దేవుని కొరకు నిలబడాలి. సాతానుడు వాడి పెద్దవాళ్ళను పడేస్తాడు, బలాఢ్యులను పడవేస్తాడు, చిన్నలను కూడా పడవేస్తాడు. దావీదు కత్తి పట్టాడు అంటే సింహం ఉండే ధైర్యం కలిగిన వాడు కూడా దిగులు ఉంటాడు. కానీ 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున దావీదు యెరూషలేములో నిలిచటం వలన గొప్ప ప్రమాదానికి గురయ్యాడు. ఆ సాయంత్రం పూట ఆ అంతరపురం మీద వాకింగ్ చేస్తూ ఉంటాడు. ఒక అందమైన దృశ్యం కనపడింది. ఒక పురుగతత్వం బయటపడి ఉంది. కోరిక తీర్చుకున్నాడు, తన మీద అంటకూడదని భర్తని ఏకంగా యుద్ధ సైన్యములు పెట్టి చంపించాడు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. అందుకే యోబు అన్నాడు 31వ అధ్యాయం 1వ వచనంలో, యోబు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను ఎలాగో చూతును. 31వ అధ్యాయం 1వ వచనం యోబు గ్రంథం. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నేను కన్యకలు ఎలాగో చూతును. పరమందున్న దేవుడి దృష్టికి నేను వేషధారిని అగుదును. కానీ 2వ పేతురు పత్రికలో వ్యభిచారము మానలేని, వ్యభిచారిని చూసి పాపము మానలేని ఆశించు కన్నులు అని ఆధ్యాత్మిక జీవితం. జాగ్రత్త. వాడు పసిపిల్లలను బంధించేస్తున్నాడు, వాడు యవ్వనులను బంధిస్తున్నాడు, ఆఖరికి కూడికల మీద కూడా వాడు దాడి చేస్తున్నాడు. విలాప వాక్యాలు 1వ అధ్యాయంలోని 12వ వచనం. విలాప వాక్యాలు 1వ అధ్యాయం. త్రోవను నడుచువారులారా ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? శ్రమ వంటి శ్రమ కలిగినదో లేదో నియామక కూడికలు 21వ వచనంలో చూడండి. ఒక్కడు లేకపోయాను. అక్కడే ఒక మాట ఉంది, నియామక కూడికలకు ఎవరు రాదు. చాలా సంఘాలలో బుధవారం కూడికలు ఆగిపోయినాయి. చాలా సంఘాలలో శనివారం కూడికలు ఆగిపోయాయి. కారణం ఏమంటే చాలా మంది లోకం వైపు చూస్తూ ఉన్నారు. నియామక కూడికలకు ఎవరు రారు అనే మాట చదవమ్మా. నియామక కూటములకు ఎవరు రారు. ప్రలాపించుచున్నవి, పాడైపోవచ్చున్నవి, విడుచుచున్నారు. నియామక కూడికలకు ఎవరును కూడికలు ఆగిపోతూ ఉన్నాయి. ఏ సంఘానికైనా ఫోన్ చేసి, ఏమయ్యా బుధవారం ఇంట్లో సంఘంలో కూడికలంట అని, ఎవరు రారన్నా? ఎవరు రాకపోతే నీవు నీ ఇంటి వాడు
కూర్చొని పాట పాడి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవచ్చు కదా. అది ఇంట్లో చేసుకుంటలేదా? ఎందుకులా అంటే ఆ మందిరం నడిచి ఇప్పుడు కాలు బరువైనాయంట. అన్ని ఇంట్లోనే. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. నియమక కూడికలు జరగడం లేదు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయములో ఆ దినము సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా కూడుకొనుచు. చూసారా? కూడికలు ఆగిపోతూ ఉన్నాయి, ప్రార్థనలు ఆగిపోతూ ఉన్నాయి. 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటమును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించుము. ఆ దినము సమీపించే కొలది. ఏ దినము? క్రీస్తు దినం, రాకడ దినం, పరిశుద్ధులను ప్రశంసించే దినం. ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా. ఆది అపోస్తలులు అదే కదా, వీరు ఇంటింట కూడుకొనుచు రొట్టె విరుచుచు ప్రార్థన చేయించు ఎడతెగక ఉండిరి అనా. ఎట్లా అంటే బుధవారం రాదు, శనివారం రాదు, ఆదివారం పెట్టుకుందాం లేదా, అందరూ బాగా వస్తారు. ఆదివారం కూడా ఆదివారం ప్రభు దినం. మన తెలుగు క్యాలెండర్లలో మన ప్రియులు కట్టుపల్లి యోహాన్ అంకుల్ ఏం పేరు పెట్టాడన్నా క్యాలెండర్కు? ఏం పేరు పెట్టాడు? నీ దినము నా దినము కాదు, ప్రభు దినము, ద లార్డ్స్ డే. ప్రభును ఆరాధించే దినం, ప్రభును స్తుతించే దినం, ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయనను గణపరిచే దినం, ప్రభుని హెచ్చించే దినం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినం. ఎందుకు నిన్న ఆదివారం గుడుకుంటాములే, ఇక ఒక 2 నెలలు అయిపోయినా కన్నా ఎవరు రావడం లేదు కదన్నా, నెలకోసారి గుడుకుంటాములే. ఇక 6 నెలలు పోయినా ఎందుకు లేదా తెనాలి మీటింగ్లో అప్పుడు పోయి కలుస్తాములే, మేము కూడా మీలో ఉన్నాము అన్నట్టుగా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది. జాగ్రత్త. ఆ దినము సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా కూడుకొనుచు. రాకడ దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం. వాడు మన కుటుంబముల మీద కూడా దాడి చేయుచున్నాడు. 1వ అధ్యాయం విలాపవాక్యం 12వ వచనం. వాడు మన కుటుంబాలను కూడా త్రోవను నడుచువాడులారా ఇలాగు జరుగుట చూడగా నీకు చింత లేదా? నీ కుటుంబంలో యోహాన్ అంకుల్ దగ్గర నేను పరిచయం చేస్తున్నప్పుడు ఇక్కడే వారి కుమారుడు ఆదివారము ఆరాధనకు రాకపోతే, ఆదివారం ప్రార్థన రానివాడు నా ఇంటిలో ఉండకూడదు అనేవాడు. మీరు కాకపోతే నేను వచ్చినాక బాగా బిర్యానీ చేసి పెడతాను. ఒకవేళ సమయం తక్కువైతే ఆదరిస్తావులే, నేనా నువ్వు ఇంట్లోనే ఉండు బిడ్డ, అమ్మ ఇంట్లోనే ఉండమ్మా, అసలే రంగు తక్కువ, వచ్చేవాడు చేసుకుంటాడు చేసుకోవడం, నువ్వు కదలకుండా ఉండు తల్లి. ఇంత దౌర్భాగ్యమైన స్థితి. యెహోషువ అలా కాదు కదా, నేనును నా ఇంటి వాడును యెహోవాను. యెషయా ప్రవక్త అదే కదా, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలు దేవునికి ఇశ్రాయేలుల మధ్య సాక్షులుగాను సూచనలుగా మేము ఉన్నాము అన్నారు. నువ్వు అనగలవా? దావీదు కోరుకున్నాడు కదా. ఏం కోరుకున్నాడు దావీదు? ఏమని ప్రార్థన చేశాడు దావీదు? ఏమని ప్రార్థన చేశాడమ్మా? 2 సమూయేలు 7:29 దయచేసి నీ దాసుడైన నా
నీ ఆశీర్వాదమునుంది నిత్యము నా కుటుంబము ఆశీర్వదించబడునుగా. ఏమంటున్నాడు దావీదు? దేవుని స్నేహితుడైన దావీదు, గాయకుడైన దావీదు, ప్రవక్త అయిన దావీదు, గొర్రెల కాపరైన దావీదు. ఓ దావీదు మీద దాదాపు ఒక 70 ప్రసంగాలు ఉంటాయి నా దగ్గర. చెప్పిన ప్రసంగం చెప్పక సరే ఏం కోరుకున్నాడు దావీదు? ఎప్పుడు దేవుని స్తుతించేవాడు. 7:18 ఏమంటాడంటే, యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. తన ఇంటిలో వాళ్ళ నాన్నేమో తన కన్నా ముందున్న వాళ్ళందరినీ సైనికులుగా చేశాడు. దావీదు దగ్గరకు వచ్చేసరికి ముసలివాడు అయ్యాడు యెషయా. అదే బాబు మన కులవృత్తి ప్రకారము 4 గొర్రెలు పెట్టుకోరా, అయినా మటన్ మార్కెట్లో కిలో 1000 రూపాయలు ఉంటుందా? ఏమనంటే నన్ను గొర్రెలు అప్పు పెట్టాడు, మా అన్నలు నాతో తక్కువ పెట్టుకున్నాడు. అది దేవుడు ఏంటి? నా ఇష్టానుసారుడైన ఒక మనిషిని నేను కనుగొని ఉన్నాను అన్నాడని. ఎక్కడో గొర్రెల వెంట ఉన్న దావీదును అంతఃపురం మీద కూర్చోబెట్టి అతుక్కుపోలేదు. దేవుని సన్నిధిలో కూర్చోండి తన గతాన్ని జ్ఞాపకం వేసుకొని, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము. ఎప్పుడైనా దేవుని స్థుతించావా? గత 24 సంవత్సరాలు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని బహుమానించిన ప్రభుని స్థుతించావా? నూతన సంవత్సరంలో అక్కడ నా సీలు బాగుందక్క, అన్నా బాగుంది డ్రెస్ ఎక్కడ తెచ్చేవా? నా చెప్పుకోకుండా ఎట్లా పోయినావు? కాదు నా చెప్పుకుంటూ ఎట్లా పోయినావు? బట్టల మీద కాదు, ప్రభు చేసిన మేలను బట్టి ఆయనను స్తుతించాలి. వాడు మన పెద్దల మీద కూడా దాడి చేస్తున్నాడు. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. విలాపవాక్యాలు 1వ అధ్యాయం నేను ఏడ్చుచున్నాను, నా కంటనీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలి ఉన్నారు. నా పిల్లలు నాశనమైపోయింది. వాడు మన పెద్దల మీద కూడా దాడి చేయించున్నాడు. పెద్దల కొరకు మనం ప్రార్థన చేయాలి. వృద్ధులు దేవుడిచ్చిన బహుమానము, వారిని ప్రేమగా చూసుకో. వాడు మన వృద్ధుల మీద కూడా దాడి చేయించున్నాడు. అలాగే మరి 16వ వచనంలో కూడా 15వ వచనంలో కూడా ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూ ఉన్న వారిని విరోధులై ఉండగా నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి ధ్యేయమై దేవుని సన్నిధి. మన ప్రవర్తన రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య. 6వ మాట, వాడు మన యాజకుల మీద దాడి చేస్తున్నాడు. 2వ అధ్యాయం విలాపవాక్యాలు 20వ వచనము 2:20. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలు స్త్రీలు భక్షించుట తగున. యాజకుడు ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధ ఆలయమందు అగదగుట తగున. యోహాను పత్రికలో కయ్యూను గురించి ఏమని రాయబడింది? వాడు ఎందుకు హేబేలును చంపెను? ఎందుకు చెప్పాడంట? వాని క్రియలు అన్నదమ్ముల మధ్య తగాదాలు పుట్టిస్తాడు.
అందుకని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని బతకాలి క్రైస్తవుడు. వాడు మన యాజకుల మీద, మన సేవకుల మీద వాడు దాడి చేస్తున్నాడు. ఏదో ఒక ఆశ చూపించి ఎలాగైనా పాడు చేయు. 7వ మాట, వాడు మన నగరులపై దాడి చేస్తున్నాడు. 2వ అధ్యాయము 5-7 వచ్చిన 2వ అధ్యాయము 5-7 వచ్చిన ఓకే ఏమన్నా ప్రభు శత్రువాయను దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు, వాడు చేసి ఉన్నాడు. సియోను గుమ్మములు పడిపోయినప్పుడు నెహమ్యా అత్యున్నతమైన పదవిలో ఉండి కూడా రాజశాల వదిలిపెట్టి శిథిలాల మధ్య వచ్చి కన్నీరు కాచి, నేను ఈ మాటలు విన్నప్పుడు కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి సంఘ సత్యాలు తారుమారైపోతున్నాయి. ఏమైపోతున్నాయి సంఘ సత్యాలు? అమ్మాయి మన సంఘంలో సహోదరులు ఉన్నంత లేచి వాక్యం చెప్పచ్చా? చెప్పచ్చా చెప్పకూడదు? చెప్ప చెప్ప మరి ఎవరి మధ్య చెప్పండి? సహోదరుల మధ్య తారుమారైపోతున్నాయి పరిస్థితులు. 70 కీర్తన ఏమైంది? మా పితరులు మాకు నేర్పిన సంగతులు మేము మా పిల్లలకు నేర్పేదము. ఎక్కడుంది? తిమోతి ఇంటిలో విశ్వాసం అనే పదము 3 తరాలుగా ఉంది. మొదట అవ్వ రక్షించబడింది, అమ్మ రక్షించబడింది, అమ్మ గర్భంలో వచ్చిన తిమోతిని పౌలు గారి ఏం సేవలు అవ్వడం. పౌలు గారు దైవజనుల చేత నా కుమారుడా, ఓ తిమోతి, ఓ దైవజనుడా అనిపించుకున్నాడు. ఇది పెద్దల యొక్క మాటలు మనం మర్చిపోకూడదు. లేదంటే పాత చింతకాయ పచ్చడి అని అంటే నువ్వు నష్టపోతున్నావు. గుర్తుపెట్టుకో, మా పితరులు మాకు నేర్పిన సంగతులు. ఎబ్రీ పత్రిక 13 అదే కదా. వారి యొక్క ప్రవర్తనను మాదిరిగా తీసుకుంటుంది. పౌలు గారు కూడా అదే కదా. నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. ఎక్కడ పోయింది? జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. సాతానుని ఎదిరించాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించాలి. సాతాను ఎదిరించాలంటే విశ్వాసమందు స్థిరులై ఎదిరించాలి. సాతాను ఎదిరించాలంటే దేవునికి లోబడాలి. సాతాను ఎదిరించాలంటే ఆయన రక్తము ద్వారా విమోచించబడిన ప్రజలు సాతాను ఎదిరించగలరు. సాతానుడు సంఘము మీద వాడు దాడి చేస్తున్నాడు. మన పిల్లల మీద, మన యవనస్తుల మీద, మన కుటుంబాల మీద, మన కూడికల మీద, మన పెద్దల మీద, మన యాజకుల మీద వాడు దాడి చేస్తున్నాడు. మన నగరుల పైన కూడా వాడు దాడి
వీటన్నిటి నుండి తప్పించుకోవాలంటే యోగులాగా నిత్యము ప్రార్థన. యోగు ఇంటి చుట్టూ కంచె వేశాడు. సాతాను కన్య అధికారం ఇచ్చాడు. వెళ్ళు అంటే నేను వెళ్ళను బాబు, ఆ ఇంటి చుట్టూ నువ్వేమేసావో కంచె వేశావు. ప్రార్థన అనే కంచె, వాక్యం అనే కంచె, సహవాస పుడికలనే కంచె ఎప్పుడైతే ఉంటుందో సాతాను శీఘ్రముగా దేవుడు మన కాళ్ళ కింద సిద్ధకు దొక్కిస్తాడంట. రోమాపత్రిక 16:20. ప్రార్థన చేసి ప్రేమించిన మా తండ్రి, మా ప్రియులు కట్టుపల్లి యోహానకు రాజబాయానికి ప్రారంభించిన ఈ 46వ వార్షికోత్సవ సభలలో ఈ విధంగా మీ కుమారుని ప్రకటించడం సహాయం చేశారు. మీరు కట్టి ఫలింపచేయండి. ముందున్న కార్యక్రమాన్ని జీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.